హాయ్ గైస్, ముంబై నెంబర్ 1 రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఇంకా 3rd రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇంకా డబుల్ డెక్కర్ బస్సెస్ చూడండి, ఫారెన్లా ఉంది. ఇంకా వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముంబై ఫేమస్ వడా పావ్ టేస్ట్. రిచెస్ట్ ముంబై టాప్ ప్లేసెస్ చూసేద్దాము. ఈ బ్రిడ్జ్ మొత్తం 5.6 km అంటే దగ్గరగా 6 కిలోమీటర్ అనమాట. బాంద్రా నుంచి ఓర్లీకి. మన ఇండియాలో ఇదే ఫస్ట్ అండర్ సీ టన్నల్ అనమాట. ఇంక ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్. డబుల్ డెక్కర్ బస్సులు చూడండి, ఎలక్ట్రిక్ బస్ అనమాట. ఇంక ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ, ఇంకా ఐకానిక్ ముంబై, గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్ వేరు, గేట్వే ఆఫ్ ఇండియా వేరు, ఇంకా తాజ్ హోటల్ ప్యాలెస్. ఈ రెండు పక్కనే ఈ 3 విజిటింగ్ ప్లేసెస్ అనమాట. ఇంకా మేమైతే బోట్ ఎక్కాము. సో బోట్ ఛార్జ్ పెద్ద ఎక్కువేం కాదు. ఇంకా ఈ బోట్ ఉంది కదా, ఇది ఎలిఫెంట్ కేవ్స్కి అయితే తీసుకెళ్తుంది. అది మాత్రం అస్సలు ఎక్కకండి, తీసుకెళ్తానన్నా అసలు ఎక్కొద్దు, ఎందుకో కంటిన్యూస్ చెప్తాను. ఇంకా ఇది రిచెస్ట్ ఏరియా అనమాట. బిలీనియర్ రోడ్ అని కూడా అంటారు. అంబానీ హౌస్, ఇంకా ట్రైడెంట్ హోటల్, ఇదంతా మెరైన్ డ్రైవ్. సో మొత్తం అంతా క్లియర్గా చూసేయండి. ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్. సో గెట్ ఇన్ టు ద వీడియో. ఆకలేజ్ వస్తుంది, ఇంక ఫోన్ వదలట్లేదు. మాట్లాడి అమ్మా, మాట్లాడి. బాగుందా నాన్న, నచ్చింది నాకు. ఇందాకంతా టిఫిన్ తినమంటే తినలేదు. నేను ఇలా ఓపెన్ చేస్తాను, చక్కగా బెడ్ కూర్చునిపోయి నా టిఫిన్ అంతా తినేసాడు. టిఫిన్ చాలా బాగుంది, టేస్ట్ అయితే. దోశ బాగుంది, మసాలా దోశ. ఇంకా ఇడ్లీ చూడండి ఎంత లావుగా ఉందో, మంచిగా ఉంది. పెద్ద ఏదో వాడికి అన్నీ తెలిసినట్టు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే వెకేట్ చేసేస్తున్నాము. ఇది అంధేరి ఈస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. సో ఎయిర్పోర్ట్ దగ్గర మేము రూమ్ తీసుకున్నాము. సో మనకి ఇప్పుడు గాజువాక్ ఎయిర్పోర్ట్ ఎలాగో ఇక్కడ కూడా అంధేరి ఎయిర్పోర్ట్ అలాగా. ఇక్కడ నుంచి 1/2 hour మళ్ళీ జర్నీ. చెయ్యి వదిలేయమంటున్నాడు, పెద్ద ఏదో అన్నీ తెలిసినట్టు. వెళ్ళి అన్నీ తిరిగాను, తిరిగేసి వచ్చి మొత్తం అంతా తిరిగేసి వచ్చి, నీకు తెలుసు కదా, వదిలేయమంటున్నావు కదా హ్యాండ్, మొత్తం అంతా రౌండ్ వేసి వచ్చి, ఓకేనా? అలా చూస్తున్నాడు మళ్ళీ. క్యాబ్ కోసం వెయిటింగ్, క్యాబ్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఇక్కడ ట్యాక్సీస్ చాలా ఉంటాయి, కానీ మనకు తెలియదు కదా. సో తెలియలేని ప్లేస్ మనం నమ్మొచ్చా నమ్మకూడదా అని ఉంటుంది. అందుకే ఇంక మేము క్యాబ్సే ఎక్కడికక్కడ బుక్ చేసుకున్నాము. ఇంకా మేమున్న హోటల్ అనమాట ఇది. ఇంకా ఈ ఆర్ట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే అది సింబాలిక్గా అలా పెట్టారు. ఇంక ఇదంతా ఎయిర్పోర్ట్. ఇంకా మన ఇండియాలో లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే ముంబై అనే చెప్తారు అందరూ. ముంబై, ఢిల్లీ అనమాట. సో ఇది అంత పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ కూడా నేను వీడియో పెడతాను, చాలా బాగుంటుంది. ఇంక ఇది వచ్చేసి ONGC, ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీ కంపెనీ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది. ముంబై అంటే ఒక పక్కంతా రిచ్, ఇంకా ఒక పక్కంతా పూర్. ఇంకా ధారావి తెలిసే ఉంటుంది కదా, అదంతా ఇక్కడే అనమాట, ఇక్కడే ఉంటుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం 5.6 km అంటే దగ్గరగా 6 kilometers అనమాట. ఈ బ్రిడ్జ్ మీద మనం ట్రావెల్ చేయాలి. ఇంకా వ్యూ అయితే అదిరిపోయింది, మొత్తం అన్ని స్కై స్కాపర్లే. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ బాగుంది, నైట్ బాగుంది. ఇంకా మన హైదరాబాద్ బ్రిడ్జ్ లాగా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి దిగడానికి లేదు. దిగితే 10,000 కానీ 20,000 కానీ ఫైన్ పక్కా వేస్తారంట. సో అక్కడెక్కడ నాన్ స్టాప్, అంటే ఇంకా ఎవరైనా ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగకూడదు. ఈ బ్రిడ్జ్ బాంద్రా విలేజ్ నుండి ఓర్లీ విలేజ్కి కనెక్ట్ చేస్తుంది. సో దీన్ని బాంద్రా ఓర్లీ సీ లింక్ అని అంటారు.
వావ్! ఇక్కడే ధారావి విలేజ్ కూడా ఉంటది దగ్గరలోనే. ఇంకా మురికివాడలో జీవిస్తారు అని అందరూ అంటూ ఉంటారు కదా! ఇంకా చాలా టఫ్ అనమాట. అక్కడ అంతా అలా ఉంటారు జనాలు. సో, ఒక సైడ్ రిచ్ అయితే ఇంకో సైడ్ పూర్. ఒక్కొక్క బిల్డింగ్ చూడండి ఎన్నెన్ని ఫ్లోర్సో బాబోయ్! మామూలుగా లేదు. మొత్తం అన్నీ స్కై స్కాపర్‌లే. చాలా అంటే చాలా బావుంది. ముంబైయా మజాకా అన్నట్టుంది. సిటీ వైపు కావాలంటే ముంబై చూడాల్సిందే. ఇది ఇంకా ముస్లిం వాళ్ళదనుకుంటా. అంటారు కదా! నమాజ్ చేసుకుంటారు. మేబీ అదనుకుంటాను. సో, ఎంత బావుందో అది కూడా ఆర్ట్. చాలా ఆర్ట్ ఉంది. ఒక్క బిల్డింగ్ చూస్తే ఇంకో బిల్డింగ్ బావుందనిపిస్తుంది. ఒకటి చూస్తే ఇంకోటి బావుందనిపిస్తుంది. ఇది చూడండి ట్విన్ టవర్స్‌లా ఉంది. మన వైజాగ్‌లో ట్విన్ టవర్స్ అంటారు కదా! సేమ్ అలానే ఉంది. దూరం నుంచి అలా ఉంది. ఇంక దగ్గర నుంచి ఎలా ఉంటదో. అలిగిసాడు హీరో. మరి అలా చేయకూడదు నాన్న విండో దగ్గరకొచ్చి. ఇలా అంటే అలా మార్చేస్తాడు మొహం. మొత్తానికి మనం బ్రిడ్జ్ అయితే దాటేసాము. మన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఇంకా సిటీలోనే ఉంటాయి. ఇంకా అందేరి ఈస్ట్ సిటీ కాదనమాట. సిటీ కొంచెం దూరం. అదిగోండి అంబానీ హౌస్. ఇంకా టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా రేమండ్ కూడా పక్కనే ఉంది. ఇదిగోండి ఇది. అదేమో అంబానీ హౌస్ అనమాట. సో, మనం దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూసేద్దాము. ఎక్కడ? ఓకే. ఇండియాలో మొట్టమొదటిసారిగా అండర్ సీ టనల్ కన్స్ట్రక్ట్ చేశారు. అది ముంబైలోనే. ఇంకా రైట్ సైడ్ అంతా సీ అనమాట. ఇంకా అండర్ సీ టనల్ అని చెప్పేసి అన్నారు. ఇది మొత్తం 2 km. ఇతను మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి అన్నారనమాట. సో, ఎక్స్ట్రా ఛార్జ్ 200 అయితే తీసుకున్నారు. బాగుంది ఆ రైడ్ కూడా చక్కగా. ఇంకా ఈ అండర్ సీ టనల్ వచ్చేసి దుబాయ్లో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఇంకా మన ఇండియాలోనే ఫస్ట్ టైం కన్స్ట్రక్ట్ చేశారు ముంబై వాళ్ళు. అందుకే దీన్ని రిచ్ సైడ్ ఆఫ్ ముంబై అని అన్నారు. పూర్ సైడ్ ఆఫ్ ముంబై అని కూడా అన్నారు. రిచ్ సైడ్ ఉంది, పూర్ సైడ్ కూడా ఉంది. ఇంకా ఈ అండర్ టనల్‌లో సరదాగా ఫోటో తీసుకుందామంటే అసలు ఛాన్సే లేదు. ఇంకా మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో, ఆ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒక్క దగ్గర కూడా ఆగడానికి లేదు. ఆగితే ఖచ్చితంగా ఫైనే ఉంటది అని అంటున్నారు. ఇంకా ఎక్కడికక్కడ సిగ్నల్స్ చాలా అంటే చాలా లగ్జరీగా ఇచ్చారు. మొత్తము టాప్ అంతా ఒక ఫారెన్ లాగా చాలా బావుంది టనల్. ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేయండి ఇన్ కేస్ మీరు ముంబై ఎళ్తే. ఇంకా ఈ సిటీకొచ్చేసరికి ఎక్కడ చూడండి బెంజులు, ఆడీలే కనబడుతున్నాయి మొత్తం అంతా. ఇంకా మన స్టేషన్ దగ్గరకైతే వచ్చాము. ఛత్రపతి శివాజీ టెర్మినస్ అంటారు, లేదా టెర్మినల్ అని కూడా అంటారు. ఇంక ఇవన్నీ ఓల్డ్ ఆర్కిటెక్చర్ కదా. ఇంకా డబుల్ డెక్కర్ బస్ చూడండి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సెసే చాలా వరకు. ఇంకా ఇటువైపు అంతా చాలా బాగుంది. ఇంక ఈ డబుల్ డెక్కర్ బస్సులు చూస్తుంటే ఒక ఫారెన్ వైబ్ వస్తుందనమాట. ఎందుకంటే మోస్ట్లీ ఫారెన్‌లోనే కదా ఉంటాయి. ఇంక ఇక్కడ చూస్తే అలానే ఉంది వైబ్ అంతా. మనకి ఇక్కడ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియాకి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారనమాట. గేట్‌వే ఆఫ్ ఇండియా అని చెప్పి చాలా తక్కువ ఛార్జ్‌తోనే మనం గేట్‌వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంక బాబుతో మాకు అవ్వదని చెప్పేసి మేము ఇంకా క్యాబ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంక ఇదంతా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఇంక ఇక్కడ టాక్సీస్ చాలా ఉంటాయన్నమాట. మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ అంతా కవర్ చేస్తాయి. మనకి తక్కువ ఛార్జే తీసుకుంటారు. మరి ఎక్కువేం కాదు. ఇంకా ఇతను తెలుగోళ్ళనమాట. కనిపించారు. మీరు తెలుగోళ్ళా అని చెప్పి అడుగుతున్నారు మా ఇద్దరం మాట్లాడుతుంటే. ఇంకా స్టేషన్ లోపల చూడండి ఎలా ఉందో. నైట్ టైం కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ స్టేషన్ అనమాట. ఇంకా ట్రైన్స్ వచ్చి ఇక్కడే స్టాప్ అవుతున్నాయి. ఇది మొత్తం స్టేషన్ లోపట. నైట్ టైం మాత్రం బాగుంది స్టేషన్లో. మార్నింగ్ కూడా బాగుంది. నైట్ వ్యూ కూడా బాగుంది. ఇంకా మన గాంధీ గారిని చూడండి ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో. ఇంకా ఇవంతా ఏదో స్టీలో ఏదో ఐరన్‌లా ఉంది. మొత్తం అంతా అలా పెట్టారు. ఇంకా ఇదంతా బ్యూటీ ఆఫ్ ముంబై అని చెప్పి ముంబై కోసం మొత్తం ప్లేసెస్ అన్నీ విజిటింగ్ ప్లేసెస్ ఏంటి
వాళ్ళు సాధించినవేంటి అన్నీ అక్కడ స్టేషన్‌లో ఇలా పెట్టారనమాట. అంటే మొత్తం రిప్రజెంట్ చేశారు. ఇవి కూడా చాలా బావుంది. ఇంకా అక్కడ టాక్సీ వాళ్ళు చాలామందుంటారు. టూరిస్ట్ ప్లేస్ అన్నీ కవర్ చేస్తారనమాట. ఒక 5-6 ప్లేసెస్. ఇంకా మేమైతే ఇంక బాబుతో మళ్ళీ బస్సు ఇవన్నీ కష్టమని చెప్పి ఇంకా టాక్సీ బుక్ చేసుకున్నాము. మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ. సో, ఎక్కువ ఛార్జ్ కూడా తీసుకోలేదు. జస్ట్ ఒక 1000 రూపీసే తీసుకున్నారు. 1500 చెప్పారు. అలా 1000 రూపీస్ తీసుకున్నారనమాట. మేము 2 ప్లేసెస్ స్కిప్ చేసాము. ఎందుకంటే కోస్టల్ అండర్ సీ టనెల్ కూడా వాళ్ళు తీసుకెళ్తానన్నారు. అది మేము ఆల్రెడీ చూసాం కదా! అది వద్దని చెప్పాము. ఇంకా మన ఇండియాలో టాప్ రైల్వే స్టేషన్ కూడా ముంబైయే. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంటే, నైట్ వ్యూ అయితే ఇంక అద్దిరిపోయింది. లాస్ట్‌లో చూడండి చాలా బావుంది అది కూడా. ఇంకిక్కడ ఆటో అయితే ఒక్కడు కూడా లేదు. మొత్తం అన్ని టాక్సీలే ఉన్నాయి. ఇంకా బ్లాక్, యెల్లో కలర్ ఉంటాయి. ఇంకా టాక్సీ అని మనం గుర్తుంచుకోవాల్సిందే. మా కుశాల్ బాబుకి విండో నుంచి చూడడం అంటే గొప్ప ఇష్టం. ఇంకా విండో నుంచి దించమంటే అలిగేస్తున్నాడు. ఇంక అందుకే ఆళ్ళ డాడీ గట్టిగా పట్టుకున్నారనమాట. ఒక్కొక్క బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బావుందో. ఇంకా ఇవన్నీ ఆఫీసెస్ అంట. ఇంకొక్కొక్క బిల్డింగ్‌కి టాక్సీ డ్రైవర్ అంకుల్ చెప్తున్నారు 50 ఇయర్స్, 100 ఇయర్స్ ఉంటదంట. సో, కన్‌స్ట్రక్ట్ చేసి సో, ఆర్ట్ ఎంత బావుందో, ఎంత స్ట్రాంగ్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారో చూడండి. సో, ఇంకా ఫేమస్ బాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఇంకా ముంబైలోనే ఉన్నారు. स्टॉक मार्केट है ना, तो नीचे जाओगे ना, तो उस तरफ जाओ भैया, उस तरफ जाओ। हाँ नहीं अंदर नहीं, बाहर देखने के लिए। अभी उधर अंदर नहीं, इधर बाहर से देखा ना, नीचे देखूंगा ना वो सेंसेक्स का। ఇంకా టాక్సీ అంకుల్ లోపలికి వెళ్ళడానికి లేదన్నారు. ఇది ఆ రోడ్ అనమాట. ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకా ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ 2 ఇక్కడ అవుతాయి. టాప్ అవుతుంది అనమాట స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడ. ఇదేమొచ్చి 100 ఇయర్స్ యూనివర్సిటీ. మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఎలాగో ఇక్కడ ముంబై యూనివర్సిటీ అనమాట అది. 100 ఇయర్స్ యూనివర్సిటీ చూడండి ఎలా ఉందో. అస్సలు చెక్కు చెదరలేదు. భలే ఉంది మొత్తం అంతా. ఇంక ఇక్కడ ఒక్క కొబ్బరి బొండం 70 రూపీస్, అంటే 70 రూపాయలు. ఇంకా టాక్సీ డ్రైవర్ పర్వాలేదు అంటున్నారు. ఇంకా ముందైతే 80-90కి కూడా అమ్ముతారంట. ఇంకా ఇది వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ఎలా ఉందో చూడండి. ఆర్ట్ అంతా ఆరెంజ్ మూవీ మొత్తం రూబా రూబా సాంగ్ ఉంటుంది కదా, అది మొత్తం ఇక్కడే షూట్ చేశారు. ఇంకా మనం గేట్వే దగ్గరకైతే వచ్చాము. లోపలికైతే తీసుకెళ్ళరంట. ముందునైతే ఆపేశారు. అక్కడ నుంచి ఒక కొంచెం వాకబుల్ డిస్టెన్స్. ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా బెంజ్ కార్లు, ఆడి కార్లే కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాము. పెద్ద దూరం ఏం కాదు. గేట్వే ఆఫ్ ఇండియాకి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ముందే ట్యాక్సీ వాళ్ళు దింపేస్తారనమాట మనల్ని. ఇలాంటిదే కదా తమ్ముడు. గేట్వే ఆఫ్ ఇండియా ఐకానిక్ ముంబై దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గేట్వే ఆఫ్ ఇండియాకి పెద్ద చరిత్రే ఉందంట. అప్పట్లో ఒక కింగ్ని, ఒక క్వీన్ని ఇండియాలోకి ఇన్వైట్ చేయడానికి ఇది ఒక గేట్గా యూజ్ చేశారంట. ఇది 1911లో స్టార్ట్ చేశారు. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1924 అయితే అయ్యింది. మనం పుట్టలేదు, ఎప్పుడో మన తాతలు అనమాట. ఇంకా తాజ్ ప్యాలెస్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ తాజ్ ప్యాలెస్లో 2008లో అయితే టెర్రరిస్ట్ అటాక్ అయితే అయ్యింది. ఒబేర్ ఇంకా సంథింగ్ కొన్ని ప్లేసెస్లో అయితే అటాక్ అయితే అయిందనమాట. అందులో ఈ తాజ్ ప్యాలెస్ ఒకటి. ఇంకా ఈ తాజ్ ప్యాలెస్ ఓనర్ ఎవరు అనుకుంటున్నారు? టాటా అనమాట. టాటా గ్రాండ్ ఫాదర్. సో 19లో అంటే 1902లోనే ఎప్పుడోనే ఇది కన్స్ట్రక్ట్ చేశారు. అంటే చూడండి ముంబై అప్పటికే ఎంత డెవలప్ అయి ఉందో. ఇంకిక్కడ పూర్ పీపుల్కి హెల్ప్ చేసేది ఎవరంటే ఎక్కువ డొనేషన్లు, చారిటీలు ఇచ్చేది టాటా ఓనరే. ఇంకా వీళ్ళందరూ అంటున్నారు టాటా ఓనర్ బాగా డొనేట్ చేసేవారని చెప్పి. నాకు ఈ బోట్ అంటే భయం.
ఇంకా మొత్తానికి ఇద్దరం డేర్ అయితే బాగా చేసాము. తనకి బోట్ అంటే భయమే, నాకు బోట్ అంటే భయమే. ఇంకా సరదాగా వచ్చామని చెప్పి ఒక రైడ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బోట్ లోపటి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఐకానిక్ ముంబై సింబల్స్ అన్ని బాగా కనబడుతున్నాయి. వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా బోట్ లోపటి నుంచి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఎక్కువ పావురాలు ఉండేవి కదా, అవేం లేవు. ఇంకా వైట్ బర్డ్స్ ఏవో ఉన్నాయన్నమాట. దాని నేమ్ అయితే నాకు తెలీదు, తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బోట్లో నుంచి అక్కడ వ్యూ మొత్తం. ఇంకా 2008లో టెర్రరిస్ట్ అటాక్ అయితే అయ్యింది కదా, ఇంకా పాకిస్తాన్కి ముంబైకి పెద్ద దూరం ఏం కాదు. ఇగోండి బీచ్లో నుంచి అప్పుడు టెర్రరిస్ట్ వచ్చారనమాట. చిన్న స్పీడ్ బోట్ ఉంటుంది, ఆ స్పీడ్ బోట్ నుంచి వచ్చారంట. వచ్చేసి ఇంకా అటాక్ అయితే చేశారు, బాంబ్ బ్లాస్ట్ పెట్టేశారు కొన్ని ఏరియాస్లో. సన్సెట్ వ్యూ అద్దిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ పెద్ద బోట్స్ ఉన్నాయి, అవేమొచ్చి ఎలిఫెంట్ కేవ్స్కి అయితే తీసుకెళ్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి 6 hours జర్నీ. అది చాలామంది ఎలిఫెంట్ కేవ్స్ కూడా వెళ్తారు. అస్సలు రిస్క్ చేయకండి అంత దూరం వెళ్ళడానికి, ఎందుకంటే 1 week బ్యాకే బోట్ ఒకటి పడిపోయిందంట, చాలామంది చనిపోయారనమాట. సో అది న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. మాకు వెళ్ళినప్పుడు తెలియలేదు, కానీ మేము వెళ్ళలేదు, బాబుతో అంత దూరం సేఫ్ కాదని చెప్పి. ఇంకా బోట్లో మనం 6 hours అయితే జర్నీ చేయాలి. అదంతా కేవ్ అనమాట. ఆ కేవ్లో కూడా మనం పైకి ఎక్కాలి. సో నడవడం కూడా కష్టం, చాలా రిస్క్ పే చేయొద్దు. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, అంటే పిల్లలతో ఉన్న వాళ్ళు సేఫ్గా వెళ్ళకుండా ఉంటే మంచిది. సో ఈ బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తే చాలు. ఇంక ఇది కూడా 1 to 2 km వరకు తీసుకెళ్లారు, కొంచెం సేఫ్గానే ఉంది. సో ఆ పెద్ద బోట్స్ అయితే కొంచెం సేఫ్ కాదు అని అనిపించింది అనమాట. ఇంకా బోట్ వాళ్ళే కుర్కురేలు ఏవేవో అమ్ముతున్నారు, ఇంకా అక్కడ వాటికి వేయడానికి. బోట్లో చిన్న ప్లేస్ ఉందన్నమాట ఫ్రంట్, అక్కడ పెడుతున్నా వచ్చి తినట్లేదు. అవి వాటర్లో ఇసిరితేనే అవి వెంటనే వెళ్ళి అవి తినేస్తున్నాయి. భలే ఉంది ఇది కూడా. సో ఈ ప్లేస్ అంతా చూసుకొని వచ్చే వరకు ట్యాక్సీ డ్రైవర్ అక్కడే ఉంటారు. ఇంకా ఇది ఛత్రపతి శివాజీ ఒక ఐకానిక్ సింబల్ అనుకుంటా. ఇంకా ఇక్కడ సచివాలయం చూడండి ఎలా ఉందో. ఇదంతా ఒక పెద్ద సచివాలయం అంట. ఇంకా ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో ఏంటో కానీ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక పెద్ద ఆఫీసు. మన ఇండియా ఫ్లాగ్ చూస్తే గొప్ప ధైర్యం వస్తుంది, భలే ఉంటుంది కదా. ఆ పైన అలా ఎగురుతుంటే చాలా అంటే చాలా బాగుంది, గాలికి చాలా బాగా ఎగురుతుంది కూడా. ఇంకా ఇది ట్రైడెంట్ హోటల్. ఇంకా హైదరాబాద్లో ఒకటి ఉంది, ఇంకా ముంబైలో ఒకటి ఉంది. ఇంకా ఇక్కడైతే రూబా రూబా సాంగ్ షూటింగ్ అయితే అయింది కదా, ఆ ప్లేస్లో ఇది కూడా ఉంటుంది. మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చేసాము. దీన్ని క్వీన్స్ నెక్లెస్ అని కూడా అంటారంట. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. నైట్ టైం ఇంకా క్వీన్స్ నెక్లెస్లా ఉంటుందంట. మా కుశాల్ బాబు బుద్ధిమంతుల్లో కూర్చుని పోయాడు. ఇంకా సన్సెట్కి వ్యూకి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బిజినెస్ మ్యాన్ షూటింగ్ కూడా అయ్యింది. ఇంకా కాజల్ పెయింటింగ్స్ వేస్తుంది కదా, సో ఆ ప్లేస్ అనమాట ఇది. బిజినెస్ మ్యాన్ షూటింగ్ కూడా అయింది.
చిన్న బాబు ఫేస్ మీద మొత్తం పెయింటింగ్స్ నింపిస్తున్నట్టు ఎలా రాస్తారో చూడండి మొత్తం. ఇంకొక కార్ చూడండి, ఎప్పుడుదో ఓల్డ్ కార్ అనుకుంటా, భలే ఉంది. ఇంకా ఈ రైట్ సైడ్ వచ్చేసి స్టేడియం, క్రికెట్ స్టేడియం, వైనాడ్ స్టేడియం అని అంటారు. క్రికెట్ స్టేడియమా? ఇంకా టాక్సీ డ్రైవర్ అంకుల్ చూడాలనుకుంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు అన్నారు. సో మేము ఇంకా స్టేడియం స్కిప్ చేసామన్నమాట. ఇంకా మళ్ళీ ఆ లోపలికి వెళ్ళి ఏం పెద్ద చూడాల్సింది కాదని చెప్పి ఇంకా ఈ రైట్ సైడ్ అంతా బీచ్, నార్మల్ బీచ్. ఇంకా ఇదొక బీచ్ అన్నమాట. వినాయకుడి నిమజ్జనాలు అవుతాయి కదా, గణపతి విసర్జన. ఓకే, రైట్ సైడ్ లా కాలేజ్ ని విల్సన్ కాలేజ్. ఓకే, స్కై స్కాపర్ ఎంత పెద్దది ఉందో చూడు. లోదా చూడగానే మీకు ఐడియా వచ్చే ఉంటుంది, ఇండియన్ మల్టీనేషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. లోదా అంటే వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అంబానీ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఎక్కడ ఆగడానికి లేదు అసలు. అక్కడ నుంచి ఒక ఫోటో కానీ వీడియో కానీ తీస్తే వెంటనే పోలీసులు వచ్చేస్తారనమాట. ఫుల్గా సెక్యూరిటీ అయితే ఉంది. ఇంకా హౌస్ చూడండి ఎంత పెద్దది ఉందో. మొత్తం ఇది 27 floors, హెలీప్యాడ్, స్విమ్మింగ్ పూల్, సినిమా హాల్, ఆఫీస్, జిమ్, రెస్టారెంట్స్ అన్నీ అక్కడేనంట. ఇంకా 600 వర్కర్స్ అయితే ఉంటారంటున్నారు. చూడండి ఎంత సెక్యూరిటీ ఉందో, ఫుల్ సెక్యూరిటీ, అస్సలు ఆగకూడదు అక్కడ ఎక్కడ. సో ఇది రిచెస్ట్ ఏరియా అనమాట. దీన్ని ఆల్టా మౌంట్ రోడ్ అంటారు, ఇంకా బిలియనర్ రోడ్ అని కూడా అంటారనమాట. ఇంకా ఇది కూడా ఒక టెంపుల్ టూరిస్ట్ ప్లేస్ అంట, అది మేము స్కిప్ చేసాము, చూడలేదు. ఇంకా రేమండ్ ఓనర్ హౌస్ ఇది చూడండి ఎంత పెద్దది ఉందో. ఇంకా టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ ముంబైలోనే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా హౌస్. ఇంకా ఇక్కడ చర్చ్ కూడా ఉంది, చాలా బాగుంది అది కూడా. ఎప్పుడుదో ఆర్ట్ కదా, సో ఆర్కిటెక్చర్, అప్పుడు ఆర్కిటెక్చర్. ఇంక ఇదంతా మార్కెట్, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం మార్కెటే అన్నమాట. ఇంకా టాక్సీ అంకుల్ చాలా బాగా చూపించారు మొత్తం అంతా. ఇంకా ఇదొక మ్యూజియం, పారాడాక్స్ మ్యూజియం అంట. సో ఇంకా మేము వెళ్ళలేదు, తిరిగి తిరిగి అలసిపోయినట్టు అయిపోయింది అనమాట. సో మొత్తానికి మళ్ళీ సేమ్ ప్లేస్ దగ్గరికి అయితే దింపుతారు. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా లోపల రైల్వే స్టేషన్ లోపల చూడండి ఎలా ఉందో. ఎప్పుడు చూడండి మనుషులు ఫుల్ హరిబరిగానే ఉంటారు. ఇంకా ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఆఫీస్ అన్నమాట. చూడగానే చర్చ్ అనుకుంటారు చాలామంది, కానీ అది ఆఫీస్. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళాలి. ఇదంతా షాపింగ్ మాల్సే అనమాట. అన్నీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. మా ఆయన ఈ వడాపావ్ దగ్గర జనాలు చూసి ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు, ఎంత బాగుంటుందో టేస్ట్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా మనం టోకెన్ ఒక సైడ్ తీసుకోవాలి, ఫుడ్ ఒక సైడ్ తీసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం అన్ని డబల్ డెక్కర్ బస్సెస్. ఇంకా వ్యూ చూడండి సూపర్గా ఉంది బస్సెస్. ఇంకా ఈ స్టేషన్ చూస్తుంటే ఒక ఫారెన్ వైబ్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది నైట్ వ్యూ ఇక్కడ నుండి. ముంబై ఫేమస్ వడాపావ్ టేస్ట్ చేయాలి. 3 types తీసుకున్నారు, డిఫరెంట్. ఒకటి సమోసా, ఇంకోటి బటర్ వడాపావ్, ఇంకొకటి నార్మల్ వడాపావ్. టేస్ట్ చెప్పండి. జనాలైతే ఇక్కడ చాలా మంది ఉన్నారు, లైన్ ఈ 3 వడాపావ్ కోసం. సో టేస్ట్ అయితే బాగుంది, సమోసా వడాపావ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈరోజు అయితే ఇలా అయిందనమాట. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.